హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. రేపు ఆగస్టు 22వ తేదీ మనకి శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారం అది. చివరి శుక్రవారం మనము ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేస్తే మన ఇల్లంతా కనకవర్షం కురిసి ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నెల ఆగస్టు 22వ తేదీన చివరి శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. అయితే ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం చేసుకొని వారు ఈ శుక్రవార వరలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోవాలంటే శ్రావణ శుక్రవారం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 22వ తేదీ చివరి శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందంట. కాబట్టి చివరి శుక్రవారం నాడు భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది. అయితే కాబట్టి మనము లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో వారికి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదించి వైకుంఠానికి వెళ్ళిపోతుందని నమ్మకం. కాబట్టి ఇంతటి విశేషమైనది ఈ చివరి శ్రావణ మాస శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. లక్ష్మీదేవిని సులభంగా సంతోషపెట్టాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆడవారు లక్ష్మీదేవిలా తయారై ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని జడలో పూలు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. శక్తివంతమైన లక్ష్మీ పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అష్టదళ ముగ్గులు లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. కాబట్టి పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలతో అలంకరించి అమ్మవారికి పూజ చేస్తే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. శ్రావణ శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆడవారు ఎరుపు రంగు చీరని కానీ ఆకుపచ్చ రింగు చీరని కానీ కట్టుకోవాలి. ఇక లక్ష్మీదేవి చిత్రపటం తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిది లేనివారు ఇత్తడి కుందుల్లో లేకపోతే వెండి కుందుల్లో అయినా దీపారాధన చేయవచ్చు. అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలని త్వరగా తీరిపోతాయి. ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం తమలపాకుపై దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే తమలపాకులు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి నివసిస్తారని నమ్మకం. కాబట్టి తమలపాకుపై దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయని నమ్మకం. ఇక అమ్మవారిని తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి. తమలపాకుపై 2 అరటిపళ్ళు 2 వక్కలు అలాగే దక్షిణ పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం. అలాగే ఇళ్లల్లోకి
ఈ వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే పాలు పొంగించి పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తారో ఆ విధంగా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది. అదేవిధంగా అరటి పళ్ళు, దానిమ్మ పళ్ళు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు. ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 11 రూపాయి బిళ్ళను పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ 11 రూపాయి బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. కనకదార స్తోత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి. శ్రావణ శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదివితే ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు అని నమ్మకం. అంతటి శక్తి కనకదార స్తోత్రానికి ఉంటుంది. కనకదార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి. చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించండి. లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక్క యాలకుని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. చివరిగా 3 ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకొని లక్ష్మీదేవికి మనసారా నమస్కారం చేసుకొని పూజను ముగించుకోవచ్చు. ఈ శ్రావణ శుక్రవారం మీకు వీలు కుదిరితే 3 ముత్తైదుల్ని ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి. లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో కానీ గంధంతో కానీ ఒక స్వస్తిక్ గుర్తు వేసుకోండి. శ్రావణ శుక్రవారం స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. 7 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి వర్తిస్తుంది. ఎక్కడైనా సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి మీ ఇల్లంతా సాంబ్రాణి పొగరు వేసుకోండి. మీ ఇంటిపైన ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జాతకం, అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇక చివరి శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటకు 5 ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. ఇక మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. దద్దోజనాన్ని తయారు చేసి దేవాలయంలో అమ్మవారికి నివేదించి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా దద్దోజనాన్ని పంచిపెట్టండి. ఇక అమ్మవారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఇదే విధంగా చివరి శ్రావణ శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. రావి చెట్టు విష్ణుమూర్తితో నివసిస్తాడు. కాబట్టి చివరి శ్రావణ శుక్రవారం ఒక్క రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ విధంగా చివరి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు మీరందరూ ఆ లక్ష్మీదేవిని పూజించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని మేమందరం భావిస్తున్నాము. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. ఈరోజు వీడియో ఇదేనండి. ధన్యవాదాలు.